తిడితే పడుండడానికి ఇవి ఎనకటి రోజులు కావు, తిరగబడే రోజులు దాటిపోయాయి. తేడా వస్తే డైరెక్ట్ అటాకే ఇప్పుడు. ఓ శ్రీమతి కోపం పతి ప్రాణాల మీదకు తెచ్చింది. అతన్ని ఫినిష్ చేసి దృశ్యం సినిమా తరహాలో కేసును తప్పుదోవ పట్టిద్దామనుకున్నారు. కానీ భూమి మీద నూకలు ఉండటంతో బావిలో నుంచి బయటపడ్డాడు. నిజం వెలుగు చూసింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మచిలీపట్నం కాలేకన్పేటలో ప్రసాద్, ఉషారాణి జంట తమ ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా ఉండేవాళ్లు. అయితే ప్రసాద్ తెల్లారేసరికి హఠాత్తుగా రక్తం మడుగులో పడున్నాడు. ఉషారాణి ఆమె పిల్లల దుఃఖం కట్టలు తెగింది. తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఉషారాణి కన్నీరు పెడుతూ క్రైమ్ కథ చెప్పింది. 4-5 వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి అతనిపై దాడి చేశారని, అడ్డుకోబోయిన తనను కూడా కొట్టారని సినిమా సీన్ ను కళ్లకు కట్టినట్లు చెప్పిందామె. అవునవును అంటూ కొడుకు కూతురు కూడా తల్లికి వంతపడ్డారు. అయ్యో పాపమని జాలిపడ్డారంతా. ఇంకా నయం, మీరు అడ్డుపడ్డారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ దుర్మార్గులు ప్రసాద్ ను చంపేసి ఉండేవాళ్ళన్నారు తెలిసిన వారంతా. జనం తమ మాటలు నమ్మారని, ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషించారు. ప్రసాద్ బతికి బట్టగట్టే ప్రసక్తే లేదు. రేపో మాపో శాల్తీ గల్లంతవడం ఖాయమనుకున్నారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ప్రసాద్ ఇంటివైపు దుండగులు వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. మరోసారి ఉషాను, ఆమె పిల్లలను ప్రశ్నించారు పోలీసులు. ఖాకీలకు కూడా దృశ్యం సినిమా చూపించారు వాళ్ళు. ఎవరో వచ్చారు, కొట్టారు, అడ్డుకున్నాం, పారిపోయారు, జరిగిందిదేనంటూ లైన్ లెంగ్త్ తప్పకుండా ముగ్గురు సేమ్ స్టోరీ చెప్పారు. వాళ్ళు చెప్పింది వింటే నిజమేననిపిస్తుంది. కానీ టెక్నికల్ గా ఎలాంటి ఆధారాలు లేవు. పోనీ ప్రసాద్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీస్తే అలాంటి దాఖలాలు లేవు. అందరితో అతను మంచిగా ఉండేవాడని తెలిసింది. ఈ కేసు కాకీలకు ఓ సవాల్గా మారింది. ఈలోపు ప్రసాద్ కోలుకోవడంతో అసలు కథ తెరపైకి వచ్చింది. తన భార్య, కొడుకు, బిడ్డ ముగ్గురు కలిసి తనను చంపాలని చూశారన్న అతని మాటలతో అంతా షాక్ అయ్యారు. ఎందుకని కూపీలాగితే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రసాద్ ఎప్పుడూ భార్యను తిడుతూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకు సైతం సూటుపోటు మాటలనేవాడని ఉషారాణి కుమిలిపోయేది. కొడుకు బీటెక్ చదువుతున్నాడు, కూతురు హైస్కూల్. ఎదిగిన బిడ్డలకు తన బాధను చెప్పుకునేదామె. తండ్రితో కన్నా అమ్మతోనే వాళ్లకు అటాచ్మెంట్ ఎక్కువ. తల్లిని బాధ పెడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకున్నారు. ముగ్గురు కలిసి ప్రసాద్ ను ఫినిష్ చేయాలని ప్లానేశారు. ప్రసాద్ గాఢ నిద్రలో ఉన్న టైం చూసి అతని కాళ్ళు చేతులు కట్టేసి దాడి చేశారు. అతను స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించారు. తీసుకెళ్లి బావిలో పడేశారు. ఆ కుదుపుకు మెలకువలోకి వచ్చిన ఆయన కాపాడమని కేకలు వేశాడు. ఇరుగు పొరుగు వారు వింటే మొదటికే మోసమని బావిలోనే అతన్ని ఖతం చేసేందుకు పైనుంచి రాళ్లు విసిరారు. అతను బాధతో మరింత బిగ్గరగా అరిచాడు. అతను పైకి వచ్చేలా బావిలోకి నిచ్చెన వేశారు. పైకి రాగానే అతనిపై మళ్లీ దాడి చేశారు. ప్రసాద్ చలనం లేకుండా పడిపోవడంతో ఫినిష్ అయినాడనుకున్నారు. దుండగులొచ్చి కొట్టి చంపారని బంధువులకు చెప్పారు. కానీ కొన ఊపిరితో ఉన్నాడని గమనించిన స్థానికులు అతని హాస్పిటల్ కు తరలించడం, అతను కోలుకోవడంతో అసలు నిజం వెలుగు చూసింది. ఉషారాణి సహా కుమారుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.